బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో ఉన్న వాసవి అపార్ట్మెంట్ డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి 7 లక్షల రూపాయల వ్యయంతో శుక్రవారం బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలనకు నిమ్మకాయల సుధాకర్ రెడ్డిలు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. బద్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఈరోజు గౌరవ మా పెద్దలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబరు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు, మిత్రుడు పెద్దారెడ్డి గారు, అలాగే మా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కేవి సుబ్బారావు గారు, ఇంకా అనేక మంది మా మిత్రులు అందరితో కలిపి ఆర్యవైశ్యుల యొక్క గృహ సముదాయం నందు ఒక డ్రైను సీసీ రోడ్డు రెండు నిర్మించేదానికని చెప్పి మేము ఇప్పుడే ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మా వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇదివరకు బద్వేల్ మున్సిపాలిటీలో దాదాపు ఒక 80 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడం కూడా జరిగింది. మరి దాని అంతటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చారు. దాంట్లో ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు బద్వేల్లో చేశాం. ఈ విషయాలన్నీ కూడా చాలా దఫాలుగా కూడా మీడియా మిత్రులకు కూడా తెలియజేశాం. మరి ఈనాడు బద్వేల్ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న సమస్య లేకుండా త్రాగునీరు కానీ, విద్యుత్ దీపాలు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా ఏ వసతి కావాలన్నా కూడా చక్కటి వస్తువులు అందించేటువంటి పరిస్థితి ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో అందించినాం. ఎందుకంటే బ్రహ్మసాగర్ నుంచి 2019 నుంచి ఈ రోజు వరకు కూడా బద్వేల్ మున్సిపాలిటీకి త్రాగునీరు 24 గంటలు కూడా అందిస్తున్నాం. ఎక్కడ కూడా ఒక్క ఇంటికి కూడా త్రాగునీరు సమస్య కానీ, మరి విద్యుత్ దీపాలు కానీ, మరి ఇతర మౌలిక సదుపాయాల్లో కూడా రాష్ట్రంలోనే బద్వేల్ మున్సిపాలిటీ బాగా పనిచేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలుసు, బద్వేల్లో 30 సంవత్సరాలు ఇదివరకు పరిపాలన, ఇప్పుడు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే పని చేసే వాళ్ళకు మనం ప్రాధాన్యత ఇవ్వాలా, పని చేయని వాళ్ళను మనం పక్కన పెట్టాల్సిందే. ఎప్పుడైనా అదే కొలమానంగా తీసుకొని రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బద్వేల్ మున్సిపాలిటీని ఎంత అభివృద్ధి ప్రదంలోకి తీసుకుపోయిందో దానికి 3 ప్రజలు మాకు సహకరించి మా సభ్యులైనటువంటి డాక్టర్ సుధమ్మ గారిని, అలాగే మా పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారిని కూడా మీ అందరి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున గెలిపిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా మాకు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు, ఎల్లో మీడియా మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఇక్కడ సంక్షేమం మీద అభివృద్ధి జరగలేదని 2014 నుంచి 19 వరకు ఇలాంటి మున్సిపాలిటీలకు కానీ, గ్రామ పంచాయతీలకు కానీ చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టినాడో, ఈ 4 సంవత్సరాల 11 నెలల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారో మా ప్రభుత్వం డేటా బయటికి దిమ్మనండి. ఇది కేవలం ఎల్లో మీడియా ఆరోపణలు మాత్రమే నేను తెలియజేస్తున్నాను. కేవలం సంక్షేమం మాత్రమే ఇస్తున్నాడు. నిజంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ నేను వస్తూనే స్టాప్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి ధైర్యం ఉంటే. మాట పైన నిలబడి 2,65,000 కోట్లు పేద బడుగు బలహీన వర్గాల వారికి పంచిపెట్టిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సమాంతరంగా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది కేవలం ఎల్లో మీడియా ఆరోపణలు మాత్రమే. బద్వేలు మున్సిపాలిటీలో 100 కోట్లు పనులు శాంక్షన్ చేయించి 50 కోట్లకు టెండర్లు పిలిచి 50 కోట్ల పనులు చేయడం జరిగింది. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఇక్కడ ఈ సంక్షేమ కార్యక్రమాలతో 2 సంవత్సరాలు కరోనా ఈ రాష్ట్రాన్ని దెబ్బతీయడం వలన రావాల్సిన రాబడి రాక ఈ బిల్లులు కొంచెం సమస్యగా ఉన్నాయి. ఈ బిల్లులు కూడా తొందరలోనే పరిష్కారం చేయడం జరుగుతుంది. బద్వేలు మున్సిపాలిటీలో పోయినసారి కన్నా ఎక్కువ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇక్కడ 2019లో వెంకట సుబ్బయ్య గారి మెజార్టీని దాటి మెజార్టీ వస్తుంది. అదే బీజేపీ అయితే 90,000 సుధా గారికి 90,000 మెజార్టీ ఈ బద్వేలు నియోజకవర్గంలో సాధించబోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ అభ్యర్థినిగా ఉన్న డాక్టర్ సుధా గారి విషయం మీకు అందరికీ తెలుసు. చాలా సాత్వికమైన వ్యక్తి. ఆమె పైన 175 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పైన ఎంతో కొంత ఆరోపణలు ఉంటాయి, కొంత అసమ్మతి ఉంటుంది. అతి తక్కువ అసమ్మతి ఉన్న వ్యక్తి డాక్టర్ సుధా గారు. గోవిందరెడ్డి గారి పటిష్టమైన నాయకత్వంలో, అవినాష్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో సుధా గారికి ఇక్కడ 50,000కు తగ్గకుండా మెజారిటీ, అవినాష్ రెడ్డి గారికి అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇక్కడ వస్తుందని నేను మనవి చేస్తున్నాను.
అందరికీ మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి ఏమంటే ఈ ఎల్లో మీడియా బారి నుంచి మీరు కూడా బయటపడండి, సత్యాలేమిటో తెలుసుకోండి అని చెప్పి నేను